ప్రభునామ స్తోత్రములండి. మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారండి. ఈనాటి వాక్య భాగంలోనికి వెళ్ళే ముందు ప్రార్థనతో ప్రారంభించుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం. స్తోత్రం నాయన. ఉదయకాలం మీ పాదాల చెంత చేరి స్తుతించి ఆరాధించి మీ నామాన్ని మహింపరిచే కృపను అనుగ్రహించినందుకు వందనాలు నాయన. ఇదే మాకు ఆశీర్వాదకరంగా చేయండి నాయన. మా జీవితంలో మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి ప్రారంభించుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈ దినం యాకోబు పత్రిక గురించి తెలుసుకుందామండి. యాకోబు పత్రిక బైబిల్లోని నూతన నిబంధనలో ఉన్న పత్రికగా మనం చూస్తున్నాం. ఇది క్రైస్తవ మతములో అత్యంత ఆచరణాత్మకమైన మరియు ప్రభావవంతమైన గ్రంథాలలో ఒకటిగా ఈ యొక్క యాకోబు పత్రిక కనబడుతుందండి. దీని చరిత్ర మరియు దీనికి సంబంధించిన ముఖ్య విషయాలను కూడా చూసుకుందామండి. ఈ గ్రంథకర్త ఎవరు అని మనం చూసినట్లయితే సంప్రదాయ ప్రకారం ఈ పత్రిక ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సోదరుడైన యాకోబు రాశారని ఈ పత్రిక మనకి తెలియజేస్తుంది. ఆయన యెరూషలేములోని మొదటి క్రైస్తవ సంఘానికి ప్రధాన నాయకుడిగా ఉన్నట్లుగా మనం చూడవచ్చండి. బైబిల్లో ఈయనను సంఘము యొక్క స్తంభం అని పిలిచేవారని మనం వాక్యం ద్వారా చూస్తున్నాం. అయితే పండితులలో దీనిపై అనేక భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. కొందరైతే క్రీస్తు శకం 1వ శతాబ్దం చివరిలో మరొకరు రాసి ఉండొచ్చని ఇక మాట్లాడటం అనేది మనం చూస్తాం. అయితే ఈ పత్రిక ఎప్పుడు రాయబడిందనే దానిపై 2 ప్రధాన వాదనలు ఉన్నాయండి. క్రీస్తు శకం 45-48 మధ్య ఒకవేళ ఇదే నిజమైతే నూతన నిబంధనలో రాయబడిన మొదటి పుస్తకం ఇదే అయి ఉంటుందని మరి వ్యాఖ్యానించటం జరుగుతుందండి. యాకోబు మరణానికి క్రీస్తు శకం 62 అని కొంతమంది చెప్పటం కూడా మనం చూస్తాం. అయితే ఈ పత్రిక ఎవరికి రాశారు అని మనం చూస్తే చెదిరిపోయిన 12 గోత్రాల వారికి రాసినట్లుగా మనం చూస్తాం. అంటే యూదా క్రైస్తవులకు ఉద్దేశించి వ్రాయబడినదిగా ఈ యొక్క పత్రికను మనం చూస్తాం. ఆ కాలంలో క్రైస్తవులు ఎదుర్కొంటున్న హింసలు, పేదరికం మరియు సామాజిక అన్యాయాల పట్ల వారిని ధైర్యపరచటం దీని ప్రధాన ఉద్దేశముగా ఈ పత్రిక మనకు కనబడుతుంది. కేవలం మాటలతోనే కాకుండా క్రియలతో కూడా విశ్వాసాన్ని ప్రదర్శించాలని యాకోబు గారు నొక్కి చెప్తున్నట్లుగా మనం చూడవచ్చు. విశ్వాసము, క్రియలు ఇక్కడ ప్రాముఖ్యంగా మనకు కనబడుతూ ఉన్నాయండి. అపోస్తలుడైన పౌలు విశ్వాసం ద్వారానే రక్షణ అని బోధిస్తే, యాకోబు గారేమో క్రియలు లేని విశ్వాసం మృతమని ఆయన చెప్తున్నట్లుగా ఈ గ్రంథం మనకి స్పష్టం చేస్తుంది. ఈ 2 బోధలు ఒకదానికొకటి విరుద్ధం కావు, కానీ ఒకే నాణానికి ఉన్న ఒక కాయిన్కి ఉన్న 2 వైపులా ఉన్న బొమ్మ బొరుస లాంటివిగా మనం చూడవచ్చు. ఇక్కడ మనం చూస్తే మార్టిన్ లూథర్ గారు లూథర్ సంస్కర్తగా మనకి కనబడుతున్నారు. మొదట్లో ఈ పత్రికని గడ్డితో చేసిన పత్రిక అని పిలిచేవారనమాట. ఎందుకంటే ఇది క్రియలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని ఆయన భావించారు. అయితే తర్వాత దీని విలువని గుర్తించిన తర్వాత ఈ పత్రికలో మనం చూస్తే 5 అధ్యాయాలు మనకు కనపడతాయి. అయితే వీటిలో ముఖ్యంగా శోధనలను మరియు కష్టాలను సహనంతో ఎదుర్కోవాలని, నాలుకను అదుపులో ఉంచుకోవాలని, ధనవంతులు పేదలను గౌరవించాలని, మరి ప్రార్థన యొక్క శక్తిని పొందుకోవాలని, చాలా క్లుప్తంగా చెప్పాలంటే యాకోబు పత్రిక క్రైస్తవ జీవితాన్ని కేవలం సిద్ధాంతపరంగా కాకుండా దైనందిన జీవితంలో ఎలా అన్వయించుకోవాలో నేర్పే ఒక మంచి నీతి పత్రికగా మనం ఈ పత్రికను చూడవచ్చండి. అయితే ఈ పత్రిక యొక్క ఉద్దేశాన్ని మనం చూసినట్లయితే యాకోబు పత్రిక నూతన నిబంధనలు అత్యంత ప్రాముఖ్యమైనదిగా మరి ప్రాక్టికల్ పత్రికలలో ఒకటిగా ఈ పత్రిక కనబడుతుంది. ఇది విశ్వాసము కేవలం మాటల్లో కాక కార్యాల్లో కూడా
క్రియల్లో కూడా కనబడాలని అనే సత్యాన్ని బలంగా బోధిస్తున్నట్లుగా ఈ పత్రిక మనకు తెలియజేస్తుంది. ఈ పత్రికను యాకోబు గారు రాశారు. ఈయన ప్రభువైన యేసుక్రీస్తు వారికి సోదరుడు అని చెప్పుకున్నాం కదండి. అది మనం చూసినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 1:19 మనం చూడవచ్చండి. గలతీయులకు రాసిన పత్రిక 1:19 మనం చూస్తే అక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. చూడండి, అతనిని తప్ప అపోస్తులలో మరి ఎవరిని నేను చూడలేదు, కానీ ప్రభు యొక్క సహోదరుడైన యాకోబును మాత్రము చూచితిని అని ఇక్కడ పౌలు గారు చెప్పటం మనం చూస్తున్నాం. అయితే ఈ ఈ యొక్క యాకోబు ప్రభువైన యేసుక్రీస్తు వారికి సోదరుడిగా మనం చూడవచ్చు. యెరూషలేము సంఘములో ప్రాముఖ్య నాయకుడిగా కూడా ఈ యొక్క యాకోబు గారిని మనం చూస్తాం. అది చరిత్ర అపోస్తల కార్యం 15వ అధ్యాయంలో యాకోబు గారి గురించి రాయబడటం మనం చూస్తాం. యాకోబు తనను తాను దేవుని సేవకుడను ప్రభువైన యేసుక్రీస్తు సేవకుడనని యాకోబు 1:1 ఆయన తను తాను పరిచయం చేసుకున్నట్లుగా మనం చూడవచ్చు. రెండవదిగా మనం చూసినట్లయితే యాకోబు పత్రిక సుమారు 45 నుంచి 49 మధ్య కాలంలో రాశారని చెప్పటం. ఇది నూతన నిబంధనలో తొలి పత్రికలలో ఒకటిగా ఈ పత్రికను మనము భావించవచ్చండి. మరి ఈ పత్రికను చెల్లాచెదరై ఉన్న 12 గోత్రాలకు రాసినట్లుగా యాకోబు 1:1 మనం చూస్తాం. వివిధ ప్రాంతాలకు చెదిరిపోయిన యూదా క్రైస్తవులకు మరి అనుమానంగా ఇది యెరూషలేములో రాయబడింది. ఎందుకంటే యాకోబు అక్కడే సంఘ నాయకుడిగా ఉన్నాడు కనుక మరి ఆయన రాశారు అని ఈ పత్రికని రాయటం మనం చూస్తాము. అయితే యాకోబు పత్రిక ప్రధానంగా విశ్వాసుల జీవన విధానాన్ని సరిదిద్దటానికి రాయబడిందిగా ఈ పత్రిక మనకు కనపడుతుంది. పరీక్షలలో స్థిరంగా ఉండాలని, వాక్యాన్ని వినేవారే గాక చేయువారిగా ఉండమని ఇక్కడ మనం చూస్తాము. పక్షపాతం లేకుండా ప్రేమతో జీవించమని 2వ అధ్యాయంలో కనబడుతుంది. విశ్వాసం మరి క్రియలతో కలిసినప్పుడు మాత్రమే నిజమవుతుందని మరి 2వ పత్రిక యాకోబు 2:17 చూస్తాము. నాలుకను అదుపులో ఉంచుకోవాలని 3వ అధ్యాయంలో చూస్తాము. ఆసక్తి నుండి దూరంగా ఉండమని మరి పత్రికలో రాయబడటం మనం చూస్తాం. ఇంకా మనం చూసినట్లయితే సహనము, ప్రార్థన, విశ్వాసంలో నిలకడగా ఉండమని మరి 5వ అధ్యాయంలో రాయబడటం మనం చూస్తాం. మరి విశ్వాసము, క్రియలు ఈ రెండు ఉన్నప్పుడే సజీవమైన క్రైస్తవ జీవితం మనకి కనబడుతుంది. పరీక్షలు మన విశ్వాసాన్ని బలపరుస్తాయి. నాలుకను అదుపులో పెట్టడం అత్యంత ప్రాముఖ్యమని ఈ పత్రిక మనకు తెలియజేస్తుంది. నిజమైన జ్ఞానం వినయంతో కనిపిస్తుంది, కానీ ధనవంతులపై హెచ్చరిక, పేదలపై దయ, ఈ విషయాలన్నీ కూడా ఈ పత్రికలో రాయబడటం మనం చూస్తాం. యాకోబు పత్రికను కొంతమంది నూతన నిబంధనలోని సామెతలు గ్రంథం అని కూడా అంటారు. ఎందుకంటే ఆ ప్రయోగిక జ్ఞానము ఈ జ్ఞానముతో నిండి ఉంది కనుక ఈ పత్రికను సామెతలతో మరి సంబోధించటం మనం చూస్తాం. ఇంకా మనం చూసినట్లయితే యాకోబు పత్రిక ఆధారంగా చూస్తే ఈరోజు మనము యాకోబు పత్రిక ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న గొప్ప సత్యాన్ని గ్రహించాలి. చాలామంది నాకు విశ్వాసం ఉందని చెప్తారు, కానీ యాకోబు మనకు ఒక సవాలు విసురుతున్నట్లుగా మనం చూడవచ్చు. నీ విశ్వాసము, నీ జీవితము ద్వారా కనిపిస్తుందా అనేది ఈ పత్రిక యొక్క ఉద్దేశం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే యాకోబు 2:17 మరి విశ్వాసం, క్రియలు లేని విశ్వాసం వ్రతము అని రాయబడటం మనం చూస్తాం. ఇది చాలా గంభీరమైన వాక్యంగా మనం చూడవచ్చు. మనం ప్రార్థనలు చేస్తాము, బైబిల్ చదువుతాము, సంఘానికి వెళ్తాము, కానీ మన జీవితం మారదు. ఆ విశ్వాసము సజీవమైనది కాదు అని ఇక్కడ మనకి యాకోబు పత్రిక ద్వారా తెలియపరచబడుతుంది. ఎందుకంటే మనం ప్రార్థన చేసినా, బైబిల్ చదివినా, సంఘానికి వెళ్ళినా మన జీవితం మారకపోతే దానివల్ల ప్రయోజనం లేదు. కాబట్టి మన జీవితం మారి మనం ప్రార్థన చేసినా, బైబిల్ చదివినా, మందిరానికి వెళ్ళినా అది సజీవ సాక్ష్యంగా మనకి కనబడుతుంది.
ఇంకా మనం చూస్తే యాకోబు 1:2-3లో చెప్పబడినట్లుగా మరి అక్కడ మనం చూస్తే యాకోబు పత్రికలో రాయబడి ఉంటుందండి. 2 నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనిడి అని అక్కడ రాయబడటం మనం చూస్తున్నాం. అలాగూ మనం ఉండాలని. ఇది సులభం కాదండి. చదివేస్తాము, వింటాం కానీ దీనిని మన అనుభవంలోనికి వచ్చినప్పుడు అంత సులభంగా అనిపించదు. సమస్యలు వచ్చినప్పుడు మనం బాధపడతాము. కానీ దేవుడు చెప్తున్నాడు, ఇవి ఇవి నిన్ను కూల్చడానికి కాదు కానీ నిర్మించడానికే పరీక్షలు మనకు వస్తాయని, మనలో సహనాన్ని పెంచుతాయని, మన విశ్వాసాన్ని శుద్ధి చేస్తాయని ఇక్కడ వ్రాయబడటం మనం చూస్తాం. దేవుడు మీతో ఉన్నాడు. ఈ పరిస్థితి మీకు అర్థమవ్వాలని రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. యాకోబు 1:22లో ఏమని రాయబడి ఉందో మనం చూసినట్లయితే 1:22లో చూద్దామండి. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారేనై ఉండుడి అని రాయబడి ఉంది. వాక్యానుసారంగా మనం ప్రవర్తించే వారంగా ఉండాలని ఇక్కడ రాయబడటం మనం చూస్తున్నాం. వాక్యం వినువారే కాక చేయువారమై ఉండాలని యాకోబు గారు మనకి హెచ్చరిక చేస్తున్నారు. వినటం సులభం, చేయటం కష్టం. మనం ప్రేమ గురించి వింటాం కానీ క్షమించటానికి సిద్ధంగా ఉంటామా? మనం వినయం గురించి వింటాం కానీ మన గర్వాన్ని విడిచిపెడతామా? దేవుడు మన జీవితంలో మార్పును కోరుతున్నాడు, సమాచారం కాదండి. అయితే యాకోబు 2వ అధ్యాయంలో ధనవంతులను గౌరవించి పేదలను తక్కువగా చూడవద్దని హెచ్చరిస్తూ ఉన్నట్లుగా మనము ఈ యొక్క యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం. దేవుని దృష్టిలో అందరూ సమానమే అని ఈ పత్రిక మనకి తెలియపరుస్తుంది. మన హృదయంలో ఎవరికైనా పక్షపాతం ఉందా? మన ప్రేమ నిజమా లేక పరిస్థితుల మీద ఆధారపడి ఉందా పరీక్షించుకోవాలండి. 3వ అధ్యాయంలో మనం చూస్తే నాలుకను అదుపులో పెట్టండి అని బోధించటం మనకు కనపడుతుంది. మన మాటలు చిన్నవైనా వాటి ప్రభావం చాలా పెద్దదిగా ఉంటుందని. ఒక్క మాట మనిషిని కాపాడగలదు, అదే మాట ఒక్క మాట గాయపరచగలదు. అందుకే దేవుడు చెప్తూ ఉన్నాడు, మాట్లాడే ముందు ఆలోచించండి అని, దేవునికి సమీపించండి అని. మనం 5వ అధ్యాయం 5వది మనం చూస్తే యాకోబు 4:8 చెప్తుంది, దేవుని యొద్దకు రండి అని. మనం చూద్దామండి. యాకోబు 5:8. యాకోబు 4:8లో మనం చూస్తే దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకునేది, దిమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకునేది అని రాయబడటం అక్కడ మనం చూస్తాం. నిజానికి దేవుని దగ్గరకు మనం అడిగిస్తే ఆయన పరిగెత్తుకుని మన వైపుకు వస్తారని ఈ యొక్క వచనం యొక్క అర్థం. మన పాపాలను ఒప్పుకొని మన హృదయాన్ని పరిశుద్ధం చేసుకుని దేవుని కొరకు ఎదురు చూడాలనేది దేవుని యొక్క ఉద్దేశం. యాకోబు పత్రిక మనకు స్పష్టమైన పిలుపుని ఇస్తూ ఉందండి. మాటలతో కాక క్రియలతో జీవించండి అని, పరీక్షల్లో నిలబడండి అని, ప్రేమతో ప్రవర్తించండి అని, మీ మాటలను జాగ్రత్తగా ఉపయోగించండి అని, దేవునికి దగ్గరగా నడవండి అని ఈ యొక్క పత్రిక మనకి హెచ్చరిక చేస్తుంది. అయితే మనము మరి ఈరోజు మీ విశ్వాసం సజీవమా లేక కేవలం మాటల్లోనే ఉందా పరీక్షించుకుందాం. ప్రభువా, నా విశ్వాసం జీవితంలో కనిపించేలా నన్ను మార్చమని మనం దేవుని అడుగుదాం. అలాగ అడిగినప్పుడు ఆయన మనల్ని మార్చి మనల్ని బలపరుస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదమునకు వందనం, స్తోత్రం నాయన. ఈ దినం యాకోబు పత్రిక ద్వారా మాకు అనేక విషయాలు మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి మా ప్రవర్తన సరిచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్.